నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారీగా గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు 2 కిలోల గంజాయితో పాటు సుమారు 9 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం. రైతులు మా భూములు మాకు ఇవ్వాలి, మాకు న్యాయం చేయాలి, భూములకు పెద్ద ఎత్తున కాపలా పోలీసులు. పరీక్షలు రాసేందుకు అటెండెన్స్ లేదని సాకులు చెబుతూ విద్యార్థుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ పారిశ్రామిక వాడలో ఎక్సైజ్ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. షాద్నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ డిపిఓ ముజ్వల మాట్లాడుతూ నందిగామ పారిశ్రామిక వాడలో ఒక చిన్న కిరాణా షాప్ హోటల్లో 2.5 కిలోల గంజాయితో పాటు 9 కిలోల గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం వచ్చినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న షాద్నగర్ ఎక్సైజ్ సిఐ శేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా గంజాయి అమ్ముతున్న బీహార్ కు చెందిన పింటూ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి సేవిస్తే కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నిన్న అనగా 4th జూలై 2025 నైట్ 9 o'clock రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఎక్సైజ్ టీమ్ షాద్నగర్ వాళ్ళు నందిగామ విలేజ్ ఒక కిరాణా షాప్ కమ్ హోటల్ లాగా నడిపిస్తున్నాడు పింటూ సింగ్ అని. ఆయన కిరాణా షాప్ మీద రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో భాగంగా 2 కిలోల గాంజా ప్లస్ 9 కిలోల చాక్లెట్స్, గాంజా చాక్లెట్స్ రూపంలో 40 ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ పంపిస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. పర్సన్ పింటూ సింగ్ వచ్చి బీహార్ నేటివ్ ఆఫ్ బీహార్. ఇక్కడ చిన్న చితక పని చేసుకుంటూ కిరాణా షాప్ అమ్ముకుంటూ కిరాణా షాప్లో అక్కడ నుండే బీహార్ నుంచే సోర్స్ చేసుకుంటూ గాంజా నీడీ పీపుల్కి అమ్ముతున్నాడు. అరెస్ట్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ రైతులు మా భూములు మాకు ఇవ్వాలి, మాకు న్యాయం చేయాలి, భూములకు పెద్ద ఎత్తున కాపలా పోలీసులు మొయినాబాద్ మండలంలోని ఎన్కేపల్లి గోశాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రైతుల నుండి భూమి తీసుకోవడం జరిగింది. ఎన్కేపల్లి గ్రామ రెవెన్యూలో సర్వే నెంబర్ 118లో ఉన్న 99.12 ఎకరాల భూమిని ప్రభుత్వం గోశాలకు తీసుకోవడానికి సిద్ధమైంది. భూమి కూగల 2 దారుల వద్ద భారీగా పోలీసుల గట్టి బందోబస్తు. తమ భూములను తీసుకోవద్దని భూమికి వెళ్లే దారిలో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇన్ని స్టార్ట్ ఇప్పుడు సార్ వీటికని గవర్నమెంట్ భూమి ఈ నుంచి మా భూమి గవర్నమెంట్ వచ్చి కబ్జా చేస్తుంది. మేము కబ్జా చేస్తలేదు. ఇచ్చింది కబ్జా చేస్తున్నది. ఇచ్చింది వాళ్ళ ప్రభుత్వమే, ఇప్పుడు కబ్జా చేసే వాళ్ళ ప్రభుత్వమే. మరి ఇన్ని రోజులు ఏం చేసిండ్రు మరి మీరు? ఇన్ని రోజులు మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులు ధర్నా చేపట్టారు. పరీక్షలు రాసేందుకు అటెండెన్స్ లేదని సాకులు చెప్తూ విద్యార్థుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కళాశాల ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కళాశాలలోని అద్దాలను ధ్వంసం చేశారు. విద్యార్థుల వద్ద అధిక వసూలు చేయడమే కాక పలు కారణాలు చెప్పి డబ్బులు దండుకుంటున్న యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసులు ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మీ స్టేట్ ప్రెసిడెంట్ చేసినాడు, మీ స్టేట్ సెక్రటరీ చేసినాడు, నీ డిసిగ్నేషన్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి, రన్ చేద్దాం.
పని చేద్దాం కాదు. నువ్వు ప్రాపర్టీ లాస్ చేసినావు, ఈ కాంట్రాక్షన్ ఇంకోటి మేము ఇదిగానే నడుపుకోలేకపోతే నువ్వేమి చెప్తే నీ కింద మేము నడవాలి. నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ కటంగూరు మండలం పాములగుండ్ల స్టేజ్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఢీకొట్టిన లారీ కారులో ఉన్న 7గురిలో ఒకరు మృతి, 2 పరిస్థితి తీవ్ర గాయాలు, మరో 4గురికి స్వల్ప గాయాలు కాగా వారిని నర్కెట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమంలో హైదరాబాద్ లో జరిగిన మల్లికార్జున ఖర్గే మీటింగ్ కు హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి వెళ్లి వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల కారు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుండి వస్తున్న లారీ కారును ఢీకొనడంతో కాంగ్రెస్ నాయకులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు దిగి 5 అడుగుల గోతిలో బోల్తా కొట్టింది. మృతి చెందిన వ్యక్తిని నకరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తున్నట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు. వాడు గుజరాత్ నుంచి మన బాంబే నుంచి వైజాగ్ పోతుంది కెమికల్ లారీ ట్యాంకర్ పట్టేసి టోల్ గేట్ ఉరికిచ్చిన మన ఫస్ట్ పోతుంది ఆ రోజుల నెక్స్ట్ లారీ ఇది పోతుంది. మనోళ్ళు ఆ గ్యాప్ ఏమైనా వస్తుందేమో అని వెళ్ళిపోయారు ఆల్రెడీ పాపం. ఇంకా నువ్వు అవతల పడితే అందరూ ఒంటరిగా వెళ్తున్న మహిళలతో మాటలు కలిపి తమ వద్ద అదనంగా ధనం ఉందని, ఒంటిపై నగలు ఇస్తే అధిక మొత్తం ఇస్తామని నమ్మకం కలిగిస్తారు. తరువాత వారిని మాయ చేసి నగలతో పాటు వారు తెచ్చిన నగదుతో ఉడాయిస్తారు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న 3 సభ్యుల అంతరాష్ట్ర ముఠాను శ్రీకాళహస్తి 2వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో 14 ఏళ్ల బాలుడు ఉన్నాడు. వారి నుంచి 11 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు 2వ పట్టణ సిఐ నాగార్జునరెడ్డి తెలిపారు. తెలంగాణలో 7 కేసులు, ఏపీలోని శ్రీకాళహస్తి, చిత్తూరు, కడపలో 3 కేసులున్నాయని తెలిపారు. జూన్ 23వ తారీఖున శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి ఒక మహిళను మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించేసేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు, చేతికున్నటువంటి బంగారు గాజులు, చేతికున్నటువంటి చెవి రింగును కూడా తీసుకొనేసేసి మాయమాటలు చెప్పి గుజరాత్కు సంబంధించినటువంటి కిషను, న్యూఢిల్లీకి చెందినటువంటి శ్యామ్లాల్ అనే వ్యక్తులు, ఇంకొక బాలుడు కూడా ఇటువంటి నేరాలు చేయడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు హైదరాబాద్లో 7 కేసుల్లో నమోదు చేసి జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. ఈ కేసుల్లో ఉన్నటువంటి 3 ముద్దాయిలను కూడా ఈరోజు బస్టాండ్ సమీపంలో అరెస్టు చేయడం జరిగింది. వాళ్ళని కన్ఫెషన్ చేసే టైంలో కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 2 టౌన్ పిఎస్ లిమిట్స్, తర్వాత కడప జిల్లాలో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లలో నేరాలు చేసినట్లు అంగీకరిస్తే వాటిలో ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా బంగారం స్వాధీనం చేసుకొని సుమారు 11 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తదుపరి చర్య నిమిత్తం అరెస్ట్ చేసేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. ఇందులో వచ్చేసేసి ఒక బాలుడు నాకు ఆకలేస్తుందన్న ఒక ఉద్దేశంతో మహిళల దగ్గరికి వచ్చేసేసి అడగడం జరుగుతుంది. వాళ్ళకి హోటల్ చూపించే క్రమంలో ఇతని దగ్గర డబ్బు ఎక్కువగా పెట్టుకొని నా డబ్బులు ఎవరైనా తీసుకుంటారని ఇంకొక 2 వ్యక్తులు వచ్చేసేసి ఆ బాబు దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం అతనికి సహాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో అతని దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని వీళ్ళు గోల్డ్ కూడా తీసుకొని తర్వాత ఇటువంటి తరహా మోసాలు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మహిళలకు అనేది ఎక్కువగా డబ్బు మీద ఆశ కల్పించేసేసి నేరాల్లో పాల్గొనేసే చేయడం జరుగుతుంది. ప్రభాస్ పిఏ అని ఒకరు ఫేక్ కాల్ చేశారు. మా నాన్న ఫిష్ వెంకట్ గురించి వివరాలు తెలుసుకుని సాయం చేస్తా అన్నారు. కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సాయం అందలేదు. మాకు వచ్చిన నెంబర్కు కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఫిష్ వెంకట్ కూతురు ఇలా ఫేక్ కాల్స్తో కాలయాపన చేయకుండా నిజంగా సాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సాయం చేయండి అంటూ వేడుకున్న ఫిష్ వెంకట్ కూతురు. ప్రభాస్ కాల్ వచ్చిందని చెప్పి ప్రభాస్ హెల్ప్ చేసిందని చెప్పి అందరూ అంటున్నారు. అది ఫేక్ న్యూస్ అండి. నాకు ఒక కాల్ వచ్చింది, ప్రభాస్ పిఏ అని చెప్పినాడు. నేను ఏం చేశాను, పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలంటే అని చెప్పిన.
ఇంతవరకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అది అమౌంట్ కూడా ఇవ్వలేదండి, 50 lakhs ఇవ్వలేదు, ఫేక్ అది. ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరు అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వనీయకుండా చేసేస్తున్నారు. కొంచెం మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు ఇండస్ట్రీ నుంచి. ఏది వచ్చినా కానీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను నేను. ఓకేనండి, థ్యాంక్ యూ. గంజాయి స్మగ్లర్ రోహన్ సింగ్ అరెస్ట్. దుల్పేటలోని గంజాయిని దేవుళ్ల ఫోటోల వెనకాల దాచిపెట్టిన స్మగ్లర్ ఒడిశా నుండి గంజాయి తీసుకువచ్చి ధూల్పేటలోని తన ఇంట్లో దాచి తన కస్టమర్ల కోసం అప్పుడప్పుడు కొంత తీసుకుని వెళ్లి గచ్చిబౌలిలో విక్రయిస్తుంటాడు. అయితే ఇంట్లో పోలీసుల సోదాలు జరిగినా కనిపించకుండా దాచేందుకు ఒక నీచమైన పనికి ఒడిగట్టాడు. దేవుడి గదిలో పొట్లాలుగా చుట్టిన గంజాయిని ఇలా దేవుళ్ల ఫోటోల వెనకాల దాచిపెట్టాడు. అయితే పోలీసులు అది గుర్తించి పట్టుకున్నారు. మొత్తం 10 కిలోల గంజాయిని స్మగ్లర్ నుండి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా నందు రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎ సత్యనారాయణ సమావేశాన్ని ప్రారంభించగా సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘ కార్యవర్గం, తెలంగాణ 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మరియు సచివాలయం హైదరాబాద్ సిటీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం 106 శాఖల ఫోరమ్స్ అధ్యక్ష కార్యదర్శులు, మహిళా విభాగం కార్యవర్గం పాల్గొన్నారు. పదవి విరమణ పొందిన అధికారులను తిరిగి సర్వీసులోకి తీసుకురాదని ఏకగ్రీవ తీర్మానం చేశారు. యాదగిరిగుట్టలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ సెంట్రల్ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దాంట్లో కొన్ని తీర్మానాలు, గతంలో జరిగిన 1.5 yearలో జరిగిన సమస్యలపైన చేసిన వాటికి సంబంధించి వచ్చిన బెనిఫిట్ కానీ రావాల్సింది కానీ చర్చ జరిగింది. తదుపరి కార్యాచరణ కూడా ఏం ప్రకటించాలో దానిపైన కూడా విస్తృతంగా తీసుకున్నాం. 33 జిల్లాలు, అదేవిధంగా సిటీ అండ్ సెక్రటరీ బ్రాంచ్, వారితో పాటుగా 106 డిపార్ట్మెంట్ల ఫోరం తోటి ఈరోజు మీటింగ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యమైన డిమాండ్లుగా మేము పెండింగ్ బకాయిలు, మెడికల్ రీఎంబర్స్మెంట్ చేసినప్పటికి కూడా ఇంకా సుమారుగా 12,000 కోట్ల రూపాయలని నెలకి 700 లెక్క ఇచ్చినా సుమారుగా సంవత్సరాలు బట్టి అవకాశం ఉంది. కాబట్టి గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని వాటిని గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాల్సిన డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటుగా అత్యంత ప్రధానమైన హెల్త్ కార్డ్స్ ఈహెచ్ఎస్ స్కీమ్ గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా కమిటీని ఫామ్ చేసి ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఉద్యోగుల మీద ఎన్నో అణచివేత కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎంప్లాయీ జేఏసీగా 206 సంఘాలతో ఒక పటిష్టమైన ఎంప్లాయీ జేఏసీగా ఇప్పుడు మేము ప్రభుత్వానికి మా సమస్యల పట్ల నివేదించడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా అధికారులు కానీ, ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ అందరూ యావత్ 13 లక్షల మంది ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని, ఆఫీసర్స్ కమిటీని, అలాగే మంత్రుల కమిటీని వేయడం జరిగింది. ఆఫీసర్స్ కమిటీ, మంత్రుల కమిటీ చర్చల తర్వాత క్యాబినెట్లో మా 57 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 57 డిమాండ్లను దాదాపు 90% వీటిని అన్నిటినీ ఆమోదించడం జరిగింది. కానీ ఆమోదించి 15 రోజులైంది. ఒక్క డిఏ జీవో తప్ప ఇంకా ఏ జీవోలు బయటకు రాలేదు. కాబట్టి క్యాబినెట్ ఆమోదించిన తర్వాత కూడా ఇంకా ఎందుకు మీరు లేట్ చేస్తున్నారు అర్థమవుతలేదు. దీంట్లో మరి అధికారుల తప్ప మరి ఏందనేది అర్థమవుతలేదు. కొంతమంది అధికారులు మాత్రం ఏంటంటే మేము నియంతృత్వం ఒకళ్ళు ఉన్నది, మేము రాజుల అన్న తరాలు వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు.
పల్నాడు జిల్లా మాచర్ల సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ జడ్చర్లలో జోరుగా సాగుతున్న టీడీపీ ప్రచారం. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలోని 18, 19, 20 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఘనంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్వయంగా పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. వారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు లభిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సరే సరే అండి, ఆల్టర్నేట్ చూడండి. అదే పిల్లలు ఎవరో రాళ్ళు వేసారంటమ్మా, రాళ్ళు వేసి చెత్తోడబ్బా ఈ కాలంలో బండి వస్తుంది అట్లా వెళ్తే అయిపోతాయి. అందరికీ చెత్త వేసుకోవడానికి డబ్బాలు కూడా పంపిస్తాము. చెత్త డబ్బాలు వేయండి. ఇంకేముందో పని అయిపోతుంది. మీరు కాలువలో కుడితే కాలువలో తీయటం ఎంత కష్టం అవుతుంది. ఓవైపు పైప్ లైన్లు, ఓవైపు మెట్లు, ఓవైపు అరుగులు, వీటన్నిటి నుంచి కింద నుంచి తీయాలంటే కష్టం అయిపోతుంది. మీరు కూడా ఈ పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే మీరు కూడా సహకరిస్తేనే సాధ్యం అవుతుంది. మేడ్చల్ జిల్లా వేధింపులు తాళలేక భార్య భర్తను హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించి పోలీసులను పట్టుబడిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా రామకృష్ణయ్యపల్లి గ్రామానికి చెందిన అంజిలప్ప అను హత్య చేసినట్టుగా గుర్తించి ఎఫ్ఐఆర్ ను బాచుపల్లి పోలీసులకు బదిలీ చేయడం జరిగింది. బాచుపల్లి పోలీసులు రాధను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఆమె తాను చేసిన నేరాన్ని అంగీకరించగా పోలీసులు కోర్టులో ఆమెను హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు బాచుపల్లి సీఐ ఉపేందర్ తెలిపారు. అంజిలప్ప అని 30 years ఉంటాయి. ఆయన ఇక్కడ వజ్ర ప్రతీకులు ఆయన భార్యతోటి ఇక్కడ ఉండేవాడు, లేబర్ క్యాంప్లో ఉండేవాడు. ఆయన అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వైఫ్ ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా డెడ్ బాడీని వాళ్ళ స్వగ్రామమైనటువంటి నారాయణపేట దగ్గర కోటకొండ గ్రామానికి తరలించడం జరిగింది. సో అక్కడ చనిపోయిన వాడి మృతుల యొక్క బంధువులు వాళ్ళ బ్రదర్స్ రాజు అని వాళ్ళకి అనుమానం వచ్చి ఆ బాడీని ఆపి అంత్యక్రియలు చేయకుండా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్, నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్కి సమాచారం అందించి అక్కడ కేసు రిజిస్టర్ అయింది. సో ఆ కేసు రిజిస్ట్రేషన్ మీద పోస్ట్మార్టం అయింది, ఇంక్వెస్ట్ పంచనామా కూడా జరగడం జరిగింది. సో దాని తర్వాత మాకు 0 FIR చేసి అది బాచుపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చింది. మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం సిడీ ఫైల్ టేకప్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ కంప్లైంట్ పార్టీ యొక్క బంధువులని సాక్షులు విచారించి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ సస్పెక్ట్ ఎవరైతే వాళ్ళ భార్యనే అనుమానించారు. ఆ భార్యని పోలీస్ స్టేషన్కి ఉమెన్ కమిషన్ పంపించి తీసుకురావడం జరిగింది. తీసుకుని విచారణలో భాగంగా ఆమెను విచారిస్తే ఆమె నేరాన్ని ఒప్పుకున్నది. ఆమె చంపినది థ్రాట్లింగ్ చేసి గొంతు నులిమి చంపినని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఎందుకు రీజన్ ఏంటంటే మోటివ్ ఆమె తాగుడికి బానిస అయినాడు, ఇంకోటి అనుమానిస్తాడు, ఊకే కొడతాడు, తిడతాడు, హరాస్మెంట్ని తట్టుకోలేకనే నేను చేసిన అని చెప్పి చెప్తాను. సో ఆయన ఆల్కహాల్ తీసుకున్న తర్వాత పడుకున్నాక గొంతు నులిమి చంపేసింది. మళ్ళీ ఏం తెలియనట్టు జనరల్గా హెల్త్ వాళ్ళే చనిపోయింది అని చెప్పేసి క్రియేట్ చేసి ప్రైవేట్ అంబులెన్స్ని పిలిపించుకొని బాడీని ఇక్కడి నుంచి నిజాంపేట నుంచి నారాయణపేటకి తీసుకెళ్ళారు. ఇంతమంది చంపుకుంటారు, ఒక్కతే చంపిందా లేకపోతే ఎవరన్నా? ఒక్కతే. మా విచారణలో అయితే ఆమె సీసీ కెమెరా చూసాము, CDR చూసాము, ఒక్కతే చంపినట్టుగా నిర్ధారణ అయింది. అందుకని మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను శ్రీ త్రివేణి స్కూల్లో జూలై 5, 2025న ఇన్వెస్టిచర్ వేడుక అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ ప్రత్యేకమైన వేడుకలో నూతనంగా ఎన్నుకోబడిన విద్యార్థి మండలి మరియు కార్యదర్శులను అధికారికంగా పదవిలో నియమించారు. వారు సంస్థ యొక్క విలువలు మరియు క్రమశిక్షణను కాపాడే బాధ్యతను స్వీకరించిన దానికి గుర్తింపుగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సౌత్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వి చంద్రకుమార్ నిజాయితీతో నిర్వర్తించేందుకు ప్రమాణం చేశారు.
ones who avoid difficulties, but those who face them with courage and guide others through them. To the school management and faculty, I appreciate your continuous efforts in shaping your citizens with strong values. A strong nation is built on the foundation laid by great schools and great teachers. To all the students, whether you are a bright student or not, remember that leadership is not limited title. Everyone has the సెలవు ఉంటాయి. బై మిస్టేక్ ఎవరైనా డ్రంకన్ కండిషన్లో పెద్ద వెహికల్ ఏమైనా స్పీడ్కి వస్తుంది అనుకోండి, వాడు బ్రేక్, మనం కాన్షియస్లో ఉంటాం, అతను కాన్షియస్ ఉండకపోతే ట్రాఫిక్లో మెయిన్ అంటే మన రోడ్డు మీద యాక్సిడెంట్స్ ఎట్లా అవుతాయంటే మన వల్ల కాదు, మనకు ఆపోజిట్లో డ్రైవ్ చేసేవాడు కాన్షియస్ లేకపోవడం వల్ల మనకి ఇంజురీస్ అవుతుంటాయి. కాబట్టి ఈరోజు పిల్లలు మీరు నా బిడ్డ అంటుంటారు, ఎప్పుడైనా నేను రాంగ్ రోడ్లో పోయినా కానీ సిగ్నల్ జంప్ చేస్తున్నానని, డాడీ నువ్వు ట్రాఫిక్ పోలీసు కదా, నువ్వే రూల్స్ పాటించకపోతే వేరే వాళ్ళు ఎట్లా పాటిస్తారని అంటుంటారు. కాబట్టి మీరున్నా ఏం చేయాలి, పేరెంట్స్ని రాంగ్ రూట్లో రానియద్దు, గాడి ఎడకపోదు రావాలన్నది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే అబ్జర్వేషన్ సార్, ఇద్దరు మీరు సెక్యూరిటీ గార్డ్స్ పెడుతున్నారు, మీరు రోడ్డు అవతల దిగండి, మీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, గార్డ్స్ ఉన్నారు, ప్లస్ ఇద్దరు టీచర్లు ఉన్నారు, వాళ్ళు చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు, అక్కడ దిగి రోడ్డు దాటిరండి. కానీ రాంగ్ రూట్లో మాత్రం మీ పేరెంట్స్ రానియద్దు. రాణిస్తారా? వద్దని చెప్పాలి. ఇదే మీ ఓతు, ఈ రోజు నుంచి మీ ఓతు ఏంటి? హైదరాబాద్ విజయనగర కాలనీ హనుమాన్ దేవాలయంలో బోనాల చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ మజీద్ హుసేన్ తో పాటు నాంపల్లి కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ ఫెరోజ్ ఖాన్ పాల్గొన్నారు. మొత్తం 81 చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆసిఫ్ నగర్ ఎంఆర్ఓ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ తో పాటు స్థానిక కార్పొరేటర్లు మహమ్మద్ మూసా మరియు డాక్టర్ కాసిం పాల్గొన్నారు. ఈనాడు శుభదినము. మన గవర్నమెంట్ తరఫున ఒక మన బోనాల పండుగ సందర్భంగా 81 చెక్కులు నాంపల్లి కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరుగుతుంది. దానికి ఈనాడు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే మజుద్దీన్ సాబ్కు, అదేవిధంగా మన ఫెరోజ్ ఖాన్ సార్కు, అదేవిధంగా ఈనాడు వివిధ టెంపుల్ల వాళ్ళ ఇన్ఛార్జీలకు మరియు ఎంఆర్ఓకు మరియు అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్కు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తూ బోనాల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దగ్గర 39,50,000 రూపాయలు పంచడం జరుగుతుంది 81 మందికి, 81 టెంపుల్స్కు. అందులో హయ్యెస్ట్గా 5,50,000 రూపాయలు 7 గుళ్ళ టెంపుల్కు ఇవ్వడం జరుగుతుంది. ఒక స్టార్టింగ్ 16,500 నుంచి స్టార్ట్ అయ్యి 5,50,000 వరకు ఇవ్వడం జరిగింది. అది మనకు అన్ని విధాల ఇక్కడ ఉన్న టెంపుల్స్కు ప్రతి విషయంలో మనకు అన్ని విధాల సహకరిస్తున్నందుకు వారికి కూడా మన అన్ని టెంపుల్ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి మరియు ఎంఆర్ఓ గారికి, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క టెంపుల్ మన ఈ యొక్క బోనాల పండుగ ఒక మంత్ కంప్లీట్ జరుగుతుంది. ఏది మన చంద్రాయనగుట్ట నుంచి మరియు గోల్కొండ నుంచి మరి అదేవిధంగా సికింద్రాబాద్కి వెళ్ళి అదేవిధంగా హైదరాబాద్కి వచ్చి మరి హైదరాబాద్ సికింద్రాబాద్లో వివిధ బోనాల పండుగలు జరగడం జరుగుతుంది. దానికి అన్ని విధాల మన గవర్నమెంట్ సహకరిస్తుంది. ఇక్కడ ఏ విషయాలు అవసరం ఉన్నా మన మజుద్దీన్ సాబ్ ఎమ్మెల్యే గారికి తెలియపరచండి. రోడ్స్ అయినా, డ్రైనేజ్ అయినా, వాటర్ అయినా అన్ని విధాల మనకు సహకరించడానికి మన మజుద్దీన్ సార్ ముందున్నాడు. తప్పకుండా వారికి కూడా మా గవర్నమెంట్ తరఫున సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కూడా తెలియపరుస్తూ, ఇప్పుడు కొద్దిగా అమౌంట్స్ తక్కువ వచ్చాయని వారు వ్యక్తపరిచారు. తప్పకుండా దాన్ని కూడా ఇప్పుడే సార్ కూడా ఒక 10 మందికి ఇవ్వడం చెప్తాం జరిగింది. అదేవిధంగా మన అసిస్టెంట్ కమిషనర్ వీరికి తెలియపరిచి ఆ విధంగా కన్సర్న్
మినిస్టర్ కూడా వారితో మాట్లాడి అది కూడా చేయడానికి నేను ముందుంటానని, అదేవిధంగా మజుద్దీన్ సాబ్ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మనకు ఉంటాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా నాంపల్లి కాన్స్టిట్యున్సీ వారికి, మజుద్దీన్ సార్కి, ఫెరోజ్ ఖాన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో బగ్గుమన్న వర్గపోరు. తెల్లం వెంకట్రావు వర్సెస్ పొదం వీరయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడు పొదం వీరయ్య సంచలన వ్యాఖ్యలు. దుమ్ముగూడెం మండలం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పొదం వీరయ్య, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదు, నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా మంత్రులకు మరియు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తాను పొదం వీరయ్య. ఆయనకు లేదు అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తుంది. ఎందుకు లేదు అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, మరి ఏ పార్టీ నుండో గెలిచి ఈ పార్టీకి రావడం జరిగింది. నేను అట్లా కాదు. పొదవీరయ్య అనేటోడు మరి లిజెండ్. ఎక్కడ కూడా ఏనాడు కూడా ఇంకో పార్టీకి నేను ఒకటి వేయలే, ఇంకో పార్టీకి పనిచేయలే, ఇంకో పార్టీకి నేను అది చేయలేదు. మీరు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ నన్ను మీ కాడికి పంపిస్తే ఆ రోజు 11 రోజులలోనే నేను ఎమ్మెల్యేకి గెలిచిన. మీకు 5 సంవత్సరాలు మీ ఎమ్మటి ఉండి, మీ తోడుగా ఉండి, మీ అందరి యొక్క మనలను పొందిందనుకుంటే మీరందరూ పక్కా పెట్టారు. మరలా పక్కా పెట్టారు. ఆ కర్మని మనం అందరం అనుభవిస్తున్నాం. అనుభవిస్తలేమనేది కాదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏదున్నా ఏది లేకపోయినా ఆయన రావడం అనేది మన వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది నిజం. దీంట్లో ఎలాంటి పురపంచాలు లేవు. ఇక్కడ ఏదో మనం నీతులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమ్ముడు చెప్పాడు, ఏది కాశీనగర్ మన సున్నం బట్టిలో మీ దాని గురించి మేము ఎంత పోరాడి దాదాపుగా 25-26 లక్షలు పెట్టి మేము తిప్పి మమ్మల్ని ట్రిబ్యునల్ వేసి ఆపు చేయించడం జరిగిందనే విషయాన్ని మన పార్టీకి వచ్చిన తర్వాత నేను ఓడిన ఎమ్మెల్యేగా నేను రాసేటందుకు నాకు అధికారాలు లేవు. ఎందుకు లేవు అని అంటే మన ముఖ్యమంత్రి వారు ఎవరైతే తీసుకున్నప్పటికీ వారి ద్వారానే, వారి లెటర్ పేరు ద్వారానే మనకి ఇవ్వాలి. అయినా కూడా రాసేటప్పుడు మేము సీనియర్ నాయకులం, కాంగ్రెస్ వాదులం, మరి ఇక్కడ కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని కూర్చోబెట్టిందని అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాంట్లో కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ఉందని ఈ సందర్భంగా మీకు చెప్పాలి. ఎందుకంటే ఆయన మమ్మల్ని అడగాలి, ఏం ఆయన ఈ ఆయన జాగిరి కాదు కదా, నా జాగిరి కాదు, ఆయన అయ్యే జాగిరి కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మన అందరి జాగిరిది, ఈ మండలంలో ఉన్న నాయకుల అందరి జాగిరి. కాబట్టి ఇక్కడ అందరూ కూర్చోబెట్టుకుని కాంగ్రెస్ వాదులకు ఎక్కువ ఇచ్చే ఆయనతో వచ్చిన వాళ్ళకు కూడా ఇంత మేము కాదనేది లేదు. కానీ ఆయన బట్టి వచ్చినటువంటి నాయకులకు మాత్రమే ఇండ్లు అన్ని ఇసుకొని మనందరినీ రోడ్డు మీద చెప్తే మనమేమో ఊరుకోమో. రేపు జరిగే సంస్థాగత ఎన్నికలలో ఇక్కడనే కూర్చొని మనకెన్ని వాళ్ళకెన్ని అనేది కూడా మాట్లాడి నిష్పక్షపాతంగా ఎలక్షన్లో నిలబడతామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, నేను ఎప్పటికీ ఎల్లవేళ్ళు ఇక్కడనే ఉంటున్నా. గత ఎలక్షన్లలో కూడా రకరకాల అబద్దాలు చెప్పి మీ దగ్గర అంత 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉండడు అనే మాటని పదే చెప్పి మీకు తప్పుడు సమాచారంతో ఈరోజు మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకునే దాంట్లో మన చేతులతోటే మన కడుపులో మనం మట్టిపోసుకోవడం జరిగిందనే విషయాన్ని మరోమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఎన్బిడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్ గా రాచకొండ. 30 రోజుల్లో ఎన్బిడబ్ల్యూ కేసులను పరిష్కార దిశగా రాచకొండ పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 50,249 పిటి కేసులు ట్రయల్స్. కోర్టు నుండి నోటీసులు వచ్చినా గైహాజరవుతుండటంతో ఎన్బిడబ్ల్యూ జారీ అవుతున్నాయి. నేరస్తులు బయట తిరిగి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లు రాచకొండ పోలీసుల విచారణలో వెల్లడి. I'll come to you how this process is done. It is one of the latest accomplishments in a commissionerate like huge commissionerate like Rathmara, where we have got more than 50,000 PD cases. We have got 5,422 square kilometers of area district wise. Then
we have 62 lakh population, moved on in the country and maybe in the world also. In the such commissionerate, achieving this task is one of the greatest professional accomplishments by my officers. We will try to go through the process how we could achieve this MPWP commissionerate. And our officers are really worked hard, and it is not the news which you hear every time. It's not that there will be many responsibilities about detection of case, some good breakthrough or whatever the things they may attend many press conferences. But this is the kind of press conference you may not get the opportunity to really attend. All of this happened because of officers, my conscious officers who work very hard for this, and then my DCPs and additional DCPs, the ACPs, SHOs who put in all the efforts. Like, why it is so much important? Why we were really struggling to make our focus to achieve this goal? The MPWP Commission Rajmanda. Why this is the goal? This goal is in our pursuit to achieve crime-free society. When offenders with active warrants roam free and spot free, this certainly creates some kind of situations where people feel insecure. Sense of security diminishes because of these kind of criminals moving on the roads and spot free. System that legally it is not they are not executing MPWs, that people are moving around freely. There is the faith in the system. So by doing this effort, we are infusing faith in the system, so that definitely action will be certainly taken if a person commits an offense. The undermining faith in the legal system also one of the outcomes if you don't execute MPWs. Then erosion of public safety and trust. People trust in the system, people trust in the judicial mechanism will go off. Because most of the criminals you have seen other day is committing offense, he is prosecuted, and he is moving around and he is not looking for the police. So it will cause some kind of erosion of public safety and the trust also. The community is vulnerable when offenders evade the legal system. Then it is a strain on society. Crime obsessed offenders who remain at runaway often commit further offences. They are not obsessed. Already offense cheyali, offense cheyalipadi habitual offenders. They are hardcore offenders. Such offenders will go spot free and this kind వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భారీగా గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు 2 కిలోల గంజాయితో పాటు సుమారు 9 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం. రైతులు మా భూములు మాకు ఇవ్వాలి, మాకు న్యాయం చేయాలి, భూములకు పెద్ద ఎత్తున కాపలా పోలీసులు. పరీక్షలు రాసేందుకు అటెండెన్స్ లేదని సాకులు చెప్తూ విద్యార్థుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.